హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో వచ్చానండి. అదేంటంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ అండి. ఇది సిఎస్ఐఆర్ సంబంధించింది. ఇదేంటంటే హైదరాబాద్లోనే ఉంటుంది. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. ఇందులో మనకు గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లోనే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. వెరీ గుడ్ న్యూస్ అండి ఇది. మనకి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అయిన జాబ్స్ ఏంటంటే జేఎస్ఏ అండి, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అండి. అందులో 3 కేటగిరీస్లో మనకి పొజిషన్స్ రిలీజ్ అవ్వడం అన్నది జరిగింది. ముందుగా మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నది April 2, 2025 10 AM ఓపెన్ అయిందండి. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి May 5 అండి, 6 PM క్లోజ్ అయిపోతుంది. సో అందరూ త్వరగా అప్లై చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నానండి. ఇందులో మనం ఈ నోటిఫికేషన్లో ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జనరల్కి 8 పోస్ట్స్ ఉన్నాయండి. అలాగే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ F&Aకి 1 పోస్ట్ ఉందండి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ S&Pకి 2 పోస్టులు ఉన్నాయండి. ఇదంతా లెవెల్ 2 పే మ్యాట్రిక్స్లో ఉంటుందండి. ఇదంతా పే మనకి ఫైనల్గా చూసుకుంటే 38,483 రూపాయలు అప్రాక్సిమేట్గా వస్తుందండి. చాలా హ్యాపీగా హైదరాబాద్లో మంచి నోటిఫికేషన్ అండి ఇది. చాలా మంచి నోటిఫికేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి. మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ అండి. 28 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒకటి 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ ఉంటే చాలండి. అది 10 minutes మనకు టైం ఇస్తారు. అండ్ ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే జాబ్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చాడంటే అదంటే ఏం లేదు, ఎవరైతే ఈ 3 పొజిషన్స్కి సెలెక్ట్ అవుతారో ఈ 3 పొజిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్ దాంట్లో డ్యూటీ చేయాల్సి ఉంటుందండి. అంతే, చాలా హ్యాపీగా ఉంటుందండి. మంచి జాబ్స్ ఇవి. అండ్ ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో అవన్నీ మీకు ఉంటాయండి. చాలా మంచి హ్యాపీగా ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది. అలాగే మీకు మెడికల్ రియంబర్స్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ట్రావెల్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ LTA ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. చాలా మంచి నోటిఫికేషన్, మంచి అవకాశం. ఫర్దర్గా ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే అప్లికెంట్ సిటిజన్ ఇండియా అయి ఉంటే చాలండి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా మనం ఈ నోటిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆన్లైన్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం యాక్యురేట్ అండ్ కరెక్ట్గా ఉండాలండి. లేకపోతే మాత్రం మన యొక్క క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాలండి. మనకి ఈ నోటిఫికేషన్లో అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ May 5 క్యాలిక్యులేట్ చేస్తారండి. సో ఏజ్ కానీ ఏది కానీ మనకు ప్రాబ్లమే ఉండదు. సో జాగ్రత్తగా అందరూ ఆన్లైన్ అప్లికేషన్లో చూసుకొని ఫిల్ చేయండి. అండ్ ఎగ్జామ్కి వచ్చే వాళ్ళకి, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాక ఎగ్జామ్ సెంటర్కి అటెండ్ అయ్యే వాళ్ళకి TA అన్నది ఇవ్వరండి. ట్రావెల్ అలవెన్స్ మాత్రం ఎవరికి ప్రొవైడ్ చేయరు. అది కొంచెం మనం చూసుకోవాలి. ఫర్దర్గా ఇందులో చూసుకుంటే క్యాండిడేట్స్కి యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండి, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం మనకి కంపల్సరీగా యాక్టివ్గా ఉండే మాత్రమే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. లేదంటే మనకి వచ్చే ఏదైనా సరే వాడు ఇచ్చే కాల్ లెటర్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ సెంటర్కి ఇచ్చే హాల్ టికెట్స్ కానీ ఇవన్నీ మనకి మెయిల్స్కి ఇస్తాడు. లేదంటే CSIR NGRA వెబ్సైట్లో ఉంటాయండి. సో మనం యాక్టివ్ ఈమెయిల్ ఐడిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొబేషన్ పీరియడ్ 2 years అండి. 2 years తర్వాత వాళ్ళని కన్ఫర్మేషన్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తారు. సో 2 years ప్రొబేషన్ ఉంటుంది. ఫర్దర్గా ఇందులో చూసుకుంటే ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూస్తే ఆల్రెడీ చెప్పాను మీకు, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 years. అండ్ SC STకి 5 years అండి. వీళ్ళకి రిలాక్సేషన్ 5 years ఉంటుంది. OBCకి మాత్రం 3 years మాత్రం ఉంటుందండి. సో OBC వాళ్ళు ఏంటంటే OBC NCL నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ కాపీని ఇవ్వండి, ఇచ్చాడు, స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగానే OBC వాళ్ళు OBC సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఫర్దర్గా చూసుకుంటే ఇంకెక్కడ
అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇంకోటి ఇచ్చాడండి. ఇది ఎవరికంటే 35 ఇయర్స్ ఫర్ విడోస్ అండ్ డైవర్స్ ఉమెన్కి అండి. వీళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో హ్యాపీగా అప్లై చేసుకోండి. ఉమెన్స్కి ఫీజు కూడా ఉండదు. సో అది ఫీజు డీటెయిల్స్లో చెప్తాను మీకు, అది ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే ఇది ఓపెన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అండి. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్కి మాత్రమే. మీకు క్లియర్గా చెప్తున్నాను, ఓన్లీ క్వాలిఫైయింగ్కి మాత్రమే, ఓకేనా. కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫైనల్ మీకు మెరిట్ లిస్ట్లో తీసుకుంటారండి. రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ని బట్టే మనకు ఫైనల్గా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఎగ్జామినేషన్ పేపర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ కింద మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఇది పేపర్ ఫైనల్ పేపర్ 2 మీద వచ్చిన మెరిట్ని బట్టి మాత్రమే డిసైడ్ చేస్తారు. మనకి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలా లేదా అన్నది మెరిట్ని బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ మీద ఇస్తారండి. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి ఇంగ్లీష్లో ఆర్ హిందీలో ఉంటాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మాత్రం ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయండి. టైము అలౌటెడ్ 2 hours per 2 hours 30 minutes. 200 క్వశ్చన్స్కి 2 hours 30 minutes టైం ఉంటుంది. అలాగే పేపర్ 1లో చూసుకుంటే ఫస్ట్ టైము 90 minutes అండి. 90 minutes టైం ఉంటుంది. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అంటే ఏం లేదు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 100 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఈ 100 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks, అంటే టోటల్ 200 marks మీద మీకు ఫస్ట్ 90 minutes పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. ఈ ఫస్ట్ పేపర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో సెకండ్ పేపర్కి వచ్చినప్పటికీ ఇది 1 hour టైం అండి. సెకండ్ పేపర్ అనేది 1 hour టైము. దీంట్లో జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50, ఈ రెండింటి మీద 1 hour టైం ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 3 marks అండి. ఒక క్వశ్చన్ కానీ మనం కరెక్ట్ రాస్తే మనకి 3 marks వస్తాయి. అలాగా 150 marks అండి. 150 టోటల్ 300 marks ఉంటుంది. దీనికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో క్లియర్గా పేపర్ 2 రాసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. చాలా నీట్గా చెక్ చేసుకొని మనకు కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ పెట్టాలి. ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ చూసుకుంటే హౌ టు అప్లై అనేది ఎలా చేయాలి ఈ పొజిషన్స్ కంటే, మనం ఆన్లైన్లో ఈ సైట్ https://mgri.res.in అని మనం ఆన్లైన్లో కొడితే మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అడ్రస్ మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఉండాలి. దాని ద్వారానే మనకి అన్ని ఏదైనా నోటిఫికేషన్ రావాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి కాల్ లెటర్స్ రావాలన్నా మనకి ఈమెయిల్ ఐడి అనేది మస్ట్ అనమాట. సో ఫర్దర్గా చూసుకుంటే ఆల్రెడీ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చెప్పాను మీకు. April 2 ఓపెన్ అయింది 10 AM అండ్ లాస్ట్ డేట్ ఏమో 5/5/2025 6 PM క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు మాత్రం 500 rupees అండి. ఇది త్రూ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పే చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు, ఈ లింక్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా ఫీజు పేమెంట్ అయిపోతుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. SC, ST, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం ఫీజు లేదండి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఉమెన్స్కి చాలా మంచి అవకాశం ఇది. ఫర్దర్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఇదిగోండి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలో ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. ప్రింటెడ్ కాపీ ఆఫ్ SBI కలెక్ట్ ఈ రిసిప్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఫీజు రిసిప్ట్ అనేది గ్యారంటీగా ఇందులో అప్లోడ్ చేయాలి. అండ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలండి. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.